నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సిఏఏ అమల్లోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో భారత వ్యతిరేక శక్తులు మళ్లీ దుష్ప్రచారం మొదలుపెట్టాయి. దేశంలో ముస్లింలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని, వారిపై దాడులు పెరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్నాయి. అలాంటి శక్తులు ఇప్పటికే నోరు పారేసుకుంటున్నారు. కానీ అంతర్జాతీయ మీడియా సైతం ఇలాంటి దుష్ప్రచారం చేస్తుండడం ఎంతవరకు సమంజసం అంటుంది ఈ వార్తను వింటుంటే. ముఖ్యంగా అమెరికా నుంచి వెలువడే ది వాషింగ్టన్ పోస్ట్ సైతం కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన సిఏఏ చట్టంపై వ్యతిరేక కథనం ప్రచురించింది. మూడోసారి ప్రధాని పదవిని చేపట్టడానికి కొన్ని వారాల ముందు ముస్లింలకు మినహాయించే పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తున్నారని కథనాన్ని రాసుకొచ్చింది. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటా. ఇప్పటికే భారతదేశం మీద విషం చిమ్మడానికి భారతదేశంలో ఉన్న కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తుంటే, మరో పక్క నుంచి విదేశాల్లో ఉన్న వార్తాపత్రికలు కూడా భారతదేశంలో విష ప్రచారం చేయడానికి చేస్తున్న విధానాలను చూస్తుంటే ఒకంత భయం, మరొకింత ఆశ్చర్యం కలుగుతోంది. సిఏఏ చట్టానికి సంబంధించి వాళ్ళు రాసినవి ఏమున్నాయి అనే ముఖ్యాంశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సిఏఏ చట్టంతో భారత్లోని ముస్లిం వర్గాలలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ చట్టం భారత్ యొక్క లౌకిక పునాదిని దెబ్బతీసే విధంగా ఉంది. 2019లో జరిగిన అల్లర్లలో చాలా మంది మరణించారు. ఈ చట్టం వివక్షపూరితమైందని అమ్నెస్టీ పేర్కొంది. సమానత్వం మరియు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం యొక్క రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉంది అన్నది. మతం ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేస్తుంది అని చెప్పారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక ముస్లింలే లక్ష్యంగా దాడులు పెరిగాయన్నారు. మోడీ మద్దతుదారులంతా ముస్లింలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. కూల్చివేయబడ్డ మసీదు స్థానంలో ఆలయాన్ని నిర్మించి మతాన్ని రాజకీయంగా మిళితం చేశారు అని మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే వాషింగ్టన్ పోస్ట్లో ప్రచురితమైన కథనంలో చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, వీళ్లకు మసీదుని కూల్చేసి మందిరం కట్టింది కనిపిస్తోంది, కానీ ఆ మందిరాన్ని కూల్చేసి ఒక సనాతన ధర్మాన్ని, ఎన్ని కోట్ల మంది భావాల్ని ధ్వంసం చేసిన విషయం కనబడట్లేదు. ఇక్కడ ముస్లింలు టార్గెట్గా పనిచేస్తున్నారంటే, దొరుకుతున్న ఉగ్రవాదుల పేర్లన్నీ ఏమున్నాయో ఆ ఉగ్రవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇంత పనిగట్టుకొని రాజకీయంగా ఇప్పుడు ఎన్నికలున్న సమయంలో వాషింగ్టన్లో ఒక పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది అంటే దీని వెనుక ఎవరున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక మన దేశంలో సైతం సెక్యులరిస్టుల ముసుగేసుకున్న లెఫ్టిస్టులు, లిబరిస్టులు పేరుతో చెలామణి అయ్యే విద్రోహులు, స్వయం ప్రకటిత మేధావులు సైతం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు పాయింట్ చేసిన అంశాలు ఏంటంటే, దేశాన్ని విభజించే కుట్ర జరుగుతోంది. శ్రీలంక నుంచి వచ్చిన తమిళుల విషయంలో ఈ చట్టం ఎందుకు వర్తించదు? కమల్ హాసన్ ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో అమలు చేయడానికి వీల్లేదు అంటాడు. ఇక హీరో దళపతి విజయం మేము ఈ చట్టాన్ని అమలు చేసేది లేదు అని చెప్తారు. అలాగే సీఎం పినరై మతం, కులం, భాష ప్రాతిపదిన వివక్షత చూపితే అంగీకరించబోమంటారు. ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే అస్సాంలో సిఏఏ చట్టాన్ని అమలు చేయొద్దు అని చెప్తారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిఏఏ చట్టం రాజ్యాంగ విరుద్ధం అంటాడు కేజ్రీవాల్. ఇలా మన దేశంలో అంతర్జాతీయంగా కొన్ని వర్గాల నుంచి సిఏఏకు వ్యతిరేకంగా రకరకాల స్టేట్మెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే మయన్మార్ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లింలకు అర్జెంటుగా పౌరసత్వం ఇవ్వాలనే ఈ సోకాల్డ్ లౌకిక పార్టీలు, నాయకులు కేంద్రం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రం అంగీకరించమని చెప్పుకొస్తున్నారు. ఇది మత విభజన చట్టం అంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, పినరై విజయన్ వంటి లీడర్లంతా తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేసేది లేదు అని తేల్చి చెప్తున్నారు. ఈ లిబరల్ మైండ్ ఉన్న సో కాల్డ్ మేధావులు పశ్చిమ బెంగాల్లో హిందూ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి నోరు తెరిచి మాట్లాడిన పాపాన పోలేదు. యూనివర్సిటీల వేదికగా మత మార్పిడులకు ఉసుగొలిపేలాగా మానవ బాంబుల్లాగా తయారు చేస్తున్న వైనాలకు సంబంధించి సోకాల్ మేధావుల్లో ఒకరైన స్టాలిన్ ప్రభుత్వం హయాంలో జరుగుతుంటే అక్కడే ఉన్న దళపతి విజయ్కి దీని గురించి మాట్లాడడానికి మనసు రాలేదు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ సిఏఏ అనే ఒక చట్టం ద్వారా ముస్లిం సమాజాన్ని వేరు చేస్తున్నామని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడానికి మాత్రం చాలా 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 అవకాశాలు దొరికినట్టుగా ఫీల్ అవుతున్నారు. ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ఈ పార్టీల లౌకికత్వానికి నిర్వచనాలు
వారికి వారే తయారు చేసుకుంటున్నారు. నిజమైన లౌకికవాదం అనే పదాన్ని ఎప్పుడో కాలరాసే ప్రయత్నం చేశారు. 2019లో దేశవ్యాప్త అల్లర్లకు దిగడమే కాదు, ఆదివాసీలకు పౌరసత్వం లేకుండా చేస్తున్నారంటూ తలాతోకాలేని కారణాలతో విషయాన్ని తీవ్ర వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేశారు. అసలు దేశంలో హిందువుల కంటే ముస్లింల విషయంలో ఎన్నో ప్రయోజనాలు ఈ రాజ్యాంగం కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల కోసం కాకుండా ముస్లింలకు ప్రత్యేక శాఖ ఉంది. హిందువులను మినహాయించే ముస్లింల భూ హక్కుల చట్టం వక్ఫ్ బోర్డు ఉంది. హిందువులకు కాకుండా ముస్లింలకు మతపరమైన విద్యా హక్కు కూడా ఆర్టికల్ 30 కల్పిస్తోంది. అంతేకాదు, హిందువులు మినహా అన్ని మతాలకు మతపరమైన స్థలాలను, ప్రార్థనాలయాలను నిర్వహించడానికి ప్రత్యేక హక్కును హెచ్ఆర్సీఈ చట్టం అందిస్తోంది. ఇలా ఎన్నో రకాలుగా వారు స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పిస్తోంది ఈ దేశం. అయినా అక్రమ చొరబాటుదారులకు న్యాయం చేయాలని నినదించే వీరికి ఆయా దేశాల నుంచి బతుకు జీవుడా అంటూ ఇక్కడికి వచ్చిన బాధితులు ఎలా కనిపిస్తారు అంటే సరైన సమాధానం మాత్రం దొరకదు. దేశ విదేశ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న సిఏఏ మీద నోరు పారేసుకుంటున్నారు. తాజాగా అంతర్జాతీయ మీడియాలోని కొన్ని సంస్థలకు వీరికి వంత పాడడం శోచనీయంగా ఉంది నిజంగా. కానీ దీని వెనక అతిపెద్ద కుట్ర ఉంది అనేది కూడా భారతీయులు గ్రహించాల్సిన అంశం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని మరొకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే చేయండి. మీరందరూ మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. జాయిన్ అనే బటన్ని క్లిక్ చేసి 1 to 5 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో ఏమంటారు మనకు సహాయం చేయండి. అలా కాదు, అది అర్థం కావట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఏదో ఒక రకంగా మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. జై భారత్.